తన గాయమైన శరీరముతో ఆ యొక్క దర్శనంలో నా దగ్గరకు వచ్చి, బిడ్డా నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలా, నన్నే ఎందుకు ఎంచుకున్నావయ్యా, నన్ను ఎందుకు ఎంచుకున్నావు అన్నప్పుడు యవనస్తులను నీతో మార్చిపోతున్నాను, యవనస్తులను నీతో నేను మార్చిపోతున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. నేను నా పర్సనల్ విషయాలలో నేను ఎన్నోసార్లు సూసైడ్ చేసుకున్నాను అనుకున్నాను. కానీ ఆ రోజు నేను మీరు చెప్తే నమ్మరు, ఈరోజు నన్ను చంపేయ్యా అని చెప్పాను. 2వ సెప్టెంబర్ తారీఖున ఈరోజు నా యొక్క ఆత్మను తీసుకెళ్ళు, నేను బ్రతికి వేస్ట్, నీ సువార్త చేయకుండా నీ ప్రతి పనిలో నేను లేకుండా నేను వేస్ట్ అయ్యా, నా బ్రతుకు వేస్ట్ అని చెప్పి నేను చనిపోవాలనుకున్నాను. నిజంగా చెప్తున్నాను, సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ దేవుడు ఆ రోజు రాత్రి కాలంలో వచ్చాడు. వచ్చి, బిడ్డా నువ్వు నాకు కావాలా, ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు కావాలా దేవునికి, మీరందరూ దేవునికి కావాలా. మీ హృదయాలంటే దేవునికి ఇవ్వండి. మీ హృదయాలను ఎవరికి ఇవ్వాలా? దేవునికి. మిమ్మల్ని బహుబలంగా ఆశీర్వదించబోతున్నాడు దేవుడు.